తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ కు వరద పోటెత్తుతుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 13.23 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద దాటికి లంక గ్రామాలు నీటి మునిగాయి. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ కు వరద పోటెత్తుతుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 13.23 లక్షల క్యూసెక్లుగా ఉంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 13 అడుగులు దాటడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చిన నీటిని వచ్చినట్టుగా అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద దాటికి లంక గ్రామాలు నీట మునిగాయి. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అప్రమత్తం చేశారు. వరదల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం అప్పన్నపల్లి, ఐనవెల్లి మండలం ముక్తేశ్వరం కాజువేపైకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇబ్బందుల్లో పలు లంక గ్రామాలు చిక్లలంక, వీరవెల్లి లంక, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో జిల్లా అధికారులని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అప్రమత్తం చేశారు. వరదల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం అప్పన్నపల్లి, ఐనవిల్లి మండలం ముక్తేశ్వరం కాజ్వేపైకి వరద నీరు భారీగా చేరింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇబ్బందుల్లో పలు లంక గ్రామాలు చిక్కుకున్నాయి. వీరవెల్లిపాలెం, పుల్లపుల్ల లంక, అద్దంకివారి లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పి గన్నవరం మండలం గంటపెద్దపూడిలో పెదపూడి లంక, బూరుగు లంక, అరిగెలవారి పేట, ఊడిమూడి లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.